ఏదైనా సరే మీరు స్పష్టంగా స్వచ్ఛంగా నిజాలు చెప్పాలి. ఎగ్ 6 ఇవ్వాలి. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తా ఉన్నారు? చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు? బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం వస్తుందా? పురుగుల దేంట్లో? మరి మీరు ఎప్పుడైనా అడగలేదా సార్ ఈ మెనూ ప్రకారం ఎందుకు మాకు పెట్టడం లేదని? దీంట్లో 6 కేలు కందిపప్పు ఉందంటే నేను ఇట్టే గుండు కొట్టించుకొని పోతా. ఈ నుంచి బయట నుంచి వచ్చినారు ఎంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. చూడండి 3 కేలు ఉంది, అది ఇంట్లో చెప్పండి, మీరు చెప్పండి. చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? ఏం తమాషాలు పడతానో? నిజం చెప్పిస్తావు, అన్ని మాట్లాడుకుని కనుక్కొని వస్తాను. నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు, నిజం చెప్పు. ఏదైనా సరే మీరు స్పష్టంగా స్వచ్ఛంగా నిజాలు చెప్పాలి. నాకు క్లియర్గా చెప్తేనే నేను ఏదైనా చేయగలను. ట్రైబల్ హాస్టల్స్ ఎక్కడా మెనూ ఫాలో కావడం లేదు, ఎక్కడా సిస్టమేటిక్ లేదు. ఎట్లంటే అట్లా. ఎందుకంటే చాలామంది ట్రైబల్స్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. కొండ ప్రాంతాలలో నివసించే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళ తల్లిదండ్రులు కొండలలోకి పోయి అవి ఇవి ఏమైనా తెచ్చుకోవడము. అందరు కాదు, కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే నేను చాలా చూశాను. వాటిలలో అంత ఇబ్బందులు పడతా అన్నం ఉచితం పెడితే చాలే, ఏం చదువులు వస్తే వస్తాయి, పోతే పోతాయిలే అనే పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు. అది కాదు, మనకు మెనూ ఉంది, మీకు ఇంత డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం, ఆ రైట్ ఉంది మీకు. యూ హ్యావ్ ద రైట్, ఆ హక్కు కలిగి ఉన్నారు మీరు. మెనూ సిస్టమేటిక్గా మెనూ ప్రకారం అన్నీ రావాల్సిందే. వేరే ముచ్చటే లేదు, మార్గమే లేదు, దాంట్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. ఓకే, కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అందుకే నేను అందరినీ బయటకు పంపి, అక్కడ డోర్ల దగ్గర కూడా ఎవరు లేరు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరు చెప్తే కన్నా వాళ్ళు చెప్పినారనే విషయం ఆ టీచర్లు కూడా ఎవరు చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకరు ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్పారంటే అదే సార్ వాడు సార్ చెప్పింది అని ఇంకోటి మాట్లాడకూడదు. అర్థమైంది? ఐకమత్యమే మహాబలం. మీరు ఐకమత్యంగా ఉండాలి. మీరు స్టూడెంట్స్. ఒకసారి ఈ పోయి చెప్పడం, అవి పోయి చెప్పడం, లేనిపోని అలిగేషన్స్ క్రియేట్ చేస్తే నేను చాలా సివియర్ అవుతుంది. మళ్ళీ ఆ సార్ మీద నేను యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తాను. అర్థమవుతుందా? ఏం మెనూ కరెక్ట్గా వస్తూ ఉందా? ఏమేం రావడం లేదు, మెనూ ప్రకారం పెట్టరు. ఏమేమి తక్కువ వస్తాయి? ఎగ్ 6 ఇవ్వాలి. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తా ఉన్నారు? సరే నేను అడుగుతా, ఒక్క ఎగ్ వస్తుందా? 2 వస్తున్నాయా? 1 వస్తుంది. ఏ రోజు ఇస్తారు? ఏదో ఒక రోజు. ఈరోజు ఇస్తారా? ప్రతి వారం. చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు? 2 సార్లు. ఒకసారి సండే ఒకరోజు ఇస్తారా? ట్యూస్డే మన మెనూలో ట్యూస్డే ఈవినింగ్ ఉంది, ఇవరా? ఎన్ని పీసులు వస్తాయి? బ్రేక్ఫాస్ట్ మెనూ ప్రకారం వస్తుందా? ఏం పెడతారు? రోజు జీరా రైసే, ఇంకా వేరే ఏం పెట్టరు. ఏంటంటే అందరు మాట్లాడండి. స్టోర్లో ఇడ్లీ రవ్వ ఉంటే ఇడ్లీ పెడతారు, లేకుంటే లేదు. ఫ్రూట్ ఇస్తున్నారా? అప్పుడప్పుడు. రోజు ఇవ్వరా? రోజు ఇవ్వరు. మిల్క్ ఇస్తున్నారా పొద్దున పూట? మిల్కే లేదా? అసలు డైట్ మెనూ అనే ఉంది అక్కడ? మరి మీరు ఎప్పుడైనా అడగలేదా సార్ ఈ మెనూ ప్రకారం ఎందుకు మాకు పెట్టడం లేదని? అడిగితే ఏం చెప్పారు? మీకు సండే రోజు పూరి, ఆలు బఠానీ కుర్మా, బాయిల్డ్ ఎగ్. ఈ పూరి అనేదే పెట్టరా? పులిహోర అన్నం పెట్టరా? మంగళవారం పులిహోర అన్నం అప్పుడప్పుడు పెడతారు. ఇడ్లీ రవ్వ పిండి ఉంటే పెడతారు. జీరా రైస్ పెడతారు బుధవారం డైలీ.
ఉప్మా కూడా పెట్టరా? ఉప్మా పెడతారు. ఈరోజు ఉప్మా పొద్దున. హాట్ పొంగల్ ఇడ్లీ కూడా పెట్టారు. ఇడ్లీ సాటర్డే. మీకు మార్నింగ్ మిల్క్ స్నాక్స్ ఉందమ్మా. మార్నింగ్ మిల్క్ ఇస్తారు మీకు. మిల్లెట్ చిక్కీ డైలీ ఇస్తారా? వాడికి అదృష్టం అంటారు. చికెన్ బిర్యానీ రైతా సండే రోజు. వైట్ రైస్ చికెన్ పెడతారా? సండే అది కూడా 2 pieces, 2 or 3. రైస్, గోంగూర పప్పు, వెజ్ కర్రీ మండే రోజు. లంచ్ మండే రోజు కూరలు ఏం పెడతారు? పప్పు. రాత్రి రోజు ఇంకా వేరే కర్రీ ఉండదా? ఇంకో కర్రీ ఉంటుంది ఏదన్నా. రోజు సాంబారే. పురుగుల దేంట్లో? స్నాక్స్ గుగ్గులలో. మజ్జిగ 5 liters. మీకు బటర్ మిల్కే ఉండేది యాక్చువల్గా, కానీ మధ్యాహ్నం కర్డ్ ఉంది. మధ్యాహ్నం పెరిగిస్తారా? కర్డ్ ఎప్పుడు ఇవ్వరా? ఇప్పుడు ఒక 5 kg బకెట్ తెచ్చి మధ్యాహ్నం రాత్రి 2 పూట్ల అదే 2 తెచ్చి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి. ఓకే. నాకు ట్రైబల్ హాస్టల్స్ మీదనే ఈ ప్రాబ్లం అమ్మా. ఎక్కడ ట్రైబల్ హాస్టల్స్లో ఇదే జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, చాలా దగ్గరలో ఒక 50-60% ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తూ ఉన్నా. సరే, ఎనీహౌ నేను పైకి తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడతాను. మీ ఆ వంటగదికి వెళ్ళి టేస్ట్ కూడా చేస్తాను. చూస్తాం, మాట్లాడతాం వీళ్ళతో ఏమి ఇస్తా ఉన్నారు ఏంది అనేది. ఓకేనా? ఓకే, మీకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఊరికి వద్దులేమ్మా, ఎందుకు ఊరికే అందరితో మాట్లాడొచ్చిన బండారం బయటపడేది. మాకు ఏంది ఇది పరిస్థితులు అనేవి మాకు కావాలి. లేదంటే రిపోర్ట్ రాస్తాం సెంట్రల్ స్టేట్. దీంట్లో 6 కేలు కందిపప్పు ఉందంటే నేను ఇట్టే గుండు కొట్టించుకొని పోతా. ఈ నుంచి బయట నుంచి వచ్చినారు ఎంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. చూడండి, 3 కేలు ఉంది. అది ఇంట్లో చెప్పండి, మీరు చెప్పండి. చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? ఏం తమాషాలు పడతానో? నిజం చెప్పిస్తావు. అన్ని మాట్లాడుకుని కనుక్కొని వస్తాను. నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు. నిజం చెప్పు.